బాణుడి ప్రతాపం రోజు రోజుకు అధికమవడంతో కరీంనగర్ జిల్లా జనజీవనం అతలాకుతలమవుతోంది. ఉదయం నుంచే కాలు బయట పెట్టలేని విధంగా ఎండలు మండిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత 4 రోజులుగా కొడుతున్న ఎండలతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిప్పుల కొలిమిలా మారిందని చెప్పవచ్చు. ఇక కరీంనగర్ జిల్లాలో మండుతున్న ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనజీవనం అతలకుతలమవుతుందని చెప్పొచ్చు. అయితే నిన్నటిదాకా కొంత చల్లబడినట్టు కనబడినా నిన్న సాయంత్రంకే ఉదయంకేళ్ళు కూడా విపరీతమైన ఎండలు బాదుతుండడంతో వాళ్ళ జనమైతే అతలకుతలమవుతున్నారు. జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. అయితే గత వారంలో కొంత ఉల్లాసం కలిగించే విధంగా చల్లబడినప్పటికీ వల్ల మరో 4 రోజుల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలైతే అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా అంటే జనమైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్వాస పీల్చుకునే పరిస్థితి దాపరించింది. అయితే ఇది ఇలా ఉంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రైతులైతే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ధాన్యం నమ్ముకునేందుకు ఐకేపీ కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతులైతే మాత్రం తల్లడిల్లిపోతున్నారు. ఎండ దెబ్బకైతే తల్లడిల్లిపోతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు ఒకరు మృత్యువాత పడ్డట్టు కూడా మనకు సమాచారం ఉంది. దాదాపుగా కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం ఎండలు విపరీతమైన ఎండలకైతే తాకిడికైతే జనం అల్లాడుతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులైతే మాత్రం ధాన్యం అమ్ముకునేందుకు వేచి చూస్తున్న రైతులైతే దాదాపు ఎండవేడి తట్టుకోలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. సిరిసిల్ల జిల్లాలో కూడా దాదాపు ఐకేపీ సెంటర్లో ఉన్న రైతులైతే సొమ్మసిల్లిపోయి ఇవాళ ఆసుపత్రుల పాలైన సందర్భాలు మనం చూసాం. అయితే ఇవాళ గత 4 రోజులుగా కొడుతున్న ఎండలు మాత్రం తీవ్ర భయానక వాతావరణం సృష్టిస్తుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనజీవనం అయితే స్తంభించిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు చాలామంది ఎండ దెబ్బ తగిలి వాళ్ళ ఆసుపత్రుల్లో కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. అయితే ఇది ఇలా ఉంటే ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం కూలీలు కూడా ఈ దెబ్బకు చాలా తల్లడిల్లిపోతున్నారు. దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అనేక ప్రాంతాల్లో ఇవాళ ఎండ తాకి తట్టుకోలేక అనేక మంది సొమ్మసిల్లి వల్ల ఎండ దెబ్బ తాకి సన్ సోక్ తోటి వల్ల అంటే ఆసుపత్రుల పాలు కొట్టుమిట్టాడుతుందని చెప్పొచ్చు. అయితే ఇంకా కూడా ఈ ఎండలు ఇంకా మరో 4 వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జనాలు అయితే బెంబేలెత్తిపోతున్నారు. భయానక వాతావరణం ఉంది, ఇలా అయితే తట్టుకోలేమని చెప్పేసి కూడా ప్రజలైతే అల్లాడుతున్నారని చెప్పొచ్చు. ఇంకా చూస్తే ఈ మరో 4 రోజుల్లో మరో వారం రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పడంతో వల్ల అంటే అధికారులు మాత్రం ఇంకా ఎవరు కూడా 9-10 అయితే చాలు, ఎవరు కాళ్ళు బయట పెట్టొద్దని చెప్పి కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. అయితే ఉదయం 9 అయిందంటే చాలు కాళ్ళు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజలు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సలహాలను పాటించి 9-10 కల్లా అత్యవసర పనులు ఉంటే మాత్రం వచ్చి పనులు చూసుకొని వెళ్ళాలని చెప్పేసి అధికారులు అయితే కోరుతున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా న్యూస్ 9 కెమెరామెన్, కరీంనగర్.